హలో నమస్తే. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీని అయితే మన ఛానల్ నుంచి ప్రిపేర్ చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు చిక్కుడుకాయలని మనం ఏం చేద్దామంటే ఉడకబెడదాం. ఒక అరకేజీ చిక్కుడుకాయలు తీసుకొని చక్కగా లోపల పురుగులు అవి ఉంటాయండి చూసుకొని ఒలుసుకొని దాన్ని చక్కగా ఉడకబెట్టండి. ఉడకబెట్టి కొంచెం సాల్ట్ కూడా దాంట్లో వేసుకున్నారనుకోండి గింజకి కండకి ఉప్పు అయితే పడుతుందన్నమాట. ఇలా మనం చిక్కుడుకాయ కూరని ఆరోగ్యకరమైన చిక్కుడుకాయ కూరని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. చిక్కుడుకాయని తక్కువగా తీసేయద్దండి. చిక్కుడుకాయ చాలా మంచిది మనకు తినటం వల్ల. దీంట్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందండి తినటం వల్ల. ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ఒకసారి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటోలు, యాజ్ యూజువల్గా కరివేపాకు. టమాటాలు ఒక 4-5 అయితే తీసుకోండి. టమాటాలు పులుపు కోసం అయితే మనం టమాటాలు అయితే వాడుతున్నాము. వీటిలన్నిటితో అయితే మనం ఇప్పుడైతే ఆరోగ్యకరమైన ఎమ్మీగా ఉండే టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కూర సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తానండి. ఎవరైనా తక్కువ టైం ఉన్న వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే మనం అయితే ఈ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం దేంట్లో వండుకోవాలనుకున్నామో కర్రీ దానికైతే ఒక కళాయి కానీ లేకపోతే గిన్నె కానీ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. వేసి దాన్ని వేడైన తర్వాత యాజ్ యూజువల్గా మీరు తాలింపు పెట్టుకుందాం. మనం దీన్ని చిక్కుడుకాయని ఇదైతే మాత్రం మనకు ఆరోగ్యానికి చాలా మంచి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గటంలో మనకు సహాయపడుతుందండి. మంచి ఆహారం అయితే ఇదైతే మనకి ఇది తినటం వల్ల మనకి కడుపు ఫుల్గా ఉంటుందన్నమాట. దానివల్ల మనం డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళైతే మనం ఈ చిక్కుడుకాయలను అయితే మనం వాడుకోవచ్చు అనమాట. డైటింగ్ చేయాలి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అటువంటి సమయంలో ఉన్న ఈ చిక్కుడుకాయని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంచుకున్నాం. ఇదిగోండి ఇప్పుడైతే మనం దాంట్లో తాలింపులో అయితే మీ యాజ్ యూజువల్గా మీరు ఆవాలకు 1 స్పూను, జీలకర్ర ఒక 1 స్పూను, మినపప్పు ఒక 1 స్పూన్ వేసుకోండి. ఇట్లా ఆవాలు చిట్టపట్ట అన్న తర్వాత ఉల్లిపాయ నోటు కోసేసుకోండి. 4 పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోండి. ఈ విధంగా మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా అయ్యే వరకు వేయించుకోండి. అంటే తాలింపు కొంచెం బాగుంటే కర్రీ చాలా బాగుంటుందండి. కాబట్టి మనం కొంచెం కలర్ జస్ట్ అలా వేయించుకోండి. రక్తహీనత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ చిక్కుడుకాయని కంపల్సరీ తీసుకోండి. అబ్బా బ్లడ్ చాలా మందికి బ్లడ్ ఉండదు, మాకు రక్తం లేదంటూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళు ఈ చిక్కుడుకాయని ఎక్కువ మీరు ఆహారంలో భాగంగా తీసుకోండి. వారానికి 1-2 సార్లు అలా తెచ్చిపెట్టేసుకొని మీరు చక్కగా ఒలుచుకొని చక్కగా క్లీన్ చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే దీంట్లో టమాటాలు మనం 5 టమాటాలు తీసుకొని 5 టమాటాలు కూడా శుభ్రంగా చాప్ చేసుకొని వేసుకుందామండి. ఇట్లా వేసుకొని చక్కగా టమాటాలు పైన తొక్కు పోయే వరకు కూడా మనం వేయించుకుందాం. అంటే పోయే వరకు అంటే అది ఊడిపోవాలి, అంటే మెత్తబడాలన్నమాట. మనం ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాం కదండి, అది ఎక్కువ మనకు ఉడకాల్సిన అవసరం అయితే లేదు, ఉప్పులో ఉడకబెట్టాం కాబట్టి. ఈ టమాటాని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన తోలు ఊడే వరకు కూడా మనం చక్కగా మెత్తగా అయ్యే వరకు కొంచెంసేపు ఒక 4 నిమిషాలు వేయించుదాం ఉల్లిపాయలతో పాటు. కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోండి. సాల్ట్ అయితే 1 స్పూన్ వేసుకోండి. అంటే మనం దాంట్లో వేసాం కదా, చూసి వేసుకోండి మీరు ఎంత వేసుకుంటారో అనేది. మనకు స్త్రీలకి చాలా మంచిది. గర్భసమయంలో ఉండే ఇది పోలెట్ దీంట్లో ఎక్కువగా ఉంటుందండి. గర్భిణీ స్త్రీలకు పిండం యొక్క ఎదుగుదలకు, పిండం యొక్క మెదడు ఎదుగుదలకు మరియు వెన్నెముక ఎదుగుదలకు అభివృద్ధికి చాలా అవసరం అండి. ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు కదా, గర్భంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు మన లేడీస్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా చిక్కుడుకాయని అయితే తీసుకోండి. మీకు పిండం ఎదుగుదల చాలా మంచిది. పిండం యొక్క మెదడు ఎదుగుదలకైతే ఇది మనకి ఉపయోగపడుతుందండి ఈ చిక్కుడుకాయ ఎక్కువగా. కాబట్టి చిక్కుడుకాయని మీరు తీసుకోండి. వెన్నెం కూడా చాలా మంచిది పిండానికి. అట్లాగే మనకు కూడా బోన్స్కి అయితే మాత్రం చాలా మంచిదండి ఇది. కాబట్టి మనం తీసుకుందాం. ఎముకలకైతే చాలా బలం. దీంట్లో కాల్షియము, ప్రాస్పరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముకల్లో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిక్కుడుకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మధుమేహగ్రస్తులు తప్పకుండా తీసుకోండి. ఇది చక్కగా మీరు మధుమేహం కొంచెం డౌన్ అవుతుందండి, ఇది తీసుకుంటే మాత్రం చాలా మంచిది. అటువంటి వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు తీసుకోండి. ఇప్పుడైతే మనం కర్రీలో సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం కారం అయితే వేసుకుందామండి. 1 స్పూన్ వరకు కారం వేసుకొని చక్కగా, ఇంకా దీంట్లో మీరు మసాలాస్ ఏమి వేయద్దు. అల్లం కానీ, వెల్లుల్లిపాయ కానీ, ధనియాల పొడి కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో మీరు రియల్ టేస్ట్ చూడాలి చిక్కుడుకాయకి అనుకుంటే మాత్రం మీరు ఎటువంటిది యాడ్ చేయదండి. ఓన్లీ టమాటా యాడ్ చేసి ఈ విధంగా అయితే కర్రీ చేసుకోండి. లేదా ఉట్టి చిక్కుడుకాయలు చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చక్కగా మీకు అంటే కర్రీ అన్నంలో కలవాలనుకుంటే ఈ టమాటాలు ఇలా విధంగా వేసుకొని
ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకోండి, ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని కొత్తిమీరతో అయితే ఉడకనిస్తే సూపర్ టేస్ట్గా ఉండే ఆరోగ్యకరమైన చిక్కుడుగాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. క్రమం తప్పకుండా తీసుకుంటే ఇది చాలా మంచిదని చెప్పాను కదా మీకు. ఆరోగ్యానికి మధుమేహము గ్రస్తులు కూడా చాలా మంచిది, కొలెస్ట్రాల్ని కూడా మనకు తగ్గిస్తుంది అనమాట ఇది. దీంట్లో విటమిన్ సి, జింకు ఎక్కువగా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల గుండెకైతే మన గుండె ఆరోగ్యానికి చాలా 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 మంచిదండి. ఆకలిని అయితే మనకు తగ్గిస్తుంది. డైటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ చిక్కుడుగా కరెంట్ ఈ విధంగా చేసుకొని తినండి. మీకు డైట్లో ఒక భాగంగా మీరు చేసుకుంటే మాత్రం మీకు వెయిట్ లాస్ అయితే అవుతారండి. ఇప్పుడు కొత్తిమీర వేసి ఉడకనించుకోండి. నేనైతే ఒక 2 గుప్పులు కొత్తిమీర వేసి కర్రీని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు, ఆల్రెడీ టమాటాలు మగ్గిపోయినాయి, మీకు చిక్కుడుకాయలు ఉడికినాయి కాబట్టి ఒక 5 మినిట్స్ మీరు అలా ఉడకబెట్టినట్లయితే మూత పెట్టి మీకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సూపర్ టేస్ట్గా ఉండే చిక్కుడుకాయ కర్రీ ఏమీ లేకుండా ప్లెయిన్గా చేసుకోండి. ఎవరికైనా టైం లేని వాళ్ళు, జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు, ఆరోగ్యమైన కర్రీస్ తినాలి, తక్కువ టైంలో అయిపోవాలి. అటువంటి వాళ్ళు ఇలా చేసుకుంటే మాత్రం చాలామంది ఇంట్రెస్ట్గా చిక్కుడుగా కూడా అయితే తింటారండి. ఈ విధంగా ఏమీ లేకుండా అయితే చేసుకోండి. మీరు మసాలాస్ వేయొద్దు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వేయనే వద్దండి. ఇదిగోండి కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం కొత్తిమీరతో మళ్ళీ ఒకసారి గార్నిష్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టండి. ఆరోగ్యకరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఆల్రెడీ మీ అందరూ కూడా మీకు తెలుసు చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకోవాలో, కానీ ఇప్పుడు నేను దాంట్లో ఉన్న లాభాలు కూడా మీకైతే డీటెయిల్